క్రీస్తునందు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి యవన తమ్ముడు చెల్లి, ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీకు శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ఎగ్జామ్స్ రాగానే మరి హృదయంలో ఒకలాంటి భయము, టెన్షన్స్, మరి మనసులో నెమ్మది లేనితనము, రాత్రులు నిద్రలు ఉండవు, ఆకలి ఉండవు. అయితే దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, తమ్ముడా చెల్లి, యేసుక్రీస్తు నామమున మరి మంచి మాటను మరి ప్రభు పేరిట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతా ఉన్నాను. ఒక దైవజనురాలిగా, ఒక సేవకురాలిగా మరి దేవుని మాటను నేను మీకు చెప్పాలని ఇష్టపడుతా ఉన్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలలో చాలా ఆవేదన, టెన్షన్స్ ఉంటుంది, భయము ఉంటుంది. మరి ఎగ్జామ్స్ ఎలా రాయాలి, మరి ఎగ్జామ్స్ రాస్తే మరి నేను పాస్ అవుతానా, మంచి మార్కులు వస్తాయా లేవా, మరి ఎగ్జామ్స్లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఎంత ర్యాంకు వస్తుంది అన్నటువంటి ఆందోళనలో ఉండిపోతూ ఉంటారు. అయితే మీకు ఒక మంచి మాటను ప్రభు పేట తెలియచేయాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో దేవుని మాట ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి యవన తమ్ముడా, చెల్లి, దేవుని బిడ్డలారా, చదువుతున్నటువంటి బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తా ఉన్నాను దేవుని మంచి మాట. ఆయనను వీటన్నింటిలో, యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించినటువంటి యేసు క్రీస్తు ద్వారా అన్నింటిలో దేవుడు మనకు అత్యధికమైన విజయం ఇస్తాడు. అత్యధికమైన విజయం అంటే మామూలు విజయం కాదు. యేసు క్రీస్తు నందు నీవు ఉన్నట్లయితే, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు క్రీస్తులో నీవు ఉన్నట్లయితే, యేసయ్యకు నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, యేసును వెంబడిస్తున్న బిడ్డవే అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ భయము నుండి, నీ యొక్క టెన్షన్స్ నుండి దేవుడు విడిపించాలని, నీ భయానికి, నీ టెన్షన్ కి ఈ రోజు దేవుడు పులి స్టాప్ పెట్టాలని దేవుడు ఆశపడుతా ఉన్నాడు. ఆమేన్. అన్నింటిలో యేసు క్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి అన్నింటిలో అత్యధికమైనటువంటి విజయాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు ఏ ఎగ్జామ్ గురించి చింతిస్తున్నావో, ఏ ఎగ్జామ్ లో నేను వీక్ ఉన్నానని బాధపడుతున్నావో, ఏ సబ్జెక్ట్ అయితే నాకు హార్ట్ అని ఫీల్ అవుతున్నావో, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తా ఉన్నాడు అన్నింటిలో, ఒకటి కాదు, రెండు కాదు, ఆల్ సబ్జెక్టులలో, ప్రతి దాంట్లో దేవుడు నీకు విజయము ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మరి ఎలా దేవుడు నీకు విజయం ఇస్తాడంటే అదే బైబిల్ గ్రంథము దేవుని మాట సెలవిస్తా ఉంది. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము దేవుడు సెలవిస్తా ఉన్నాడు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఆమేన్. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు అన్నింటిలో. ఆయన మనల్ని ప్రేమించిన వాని ద్వారా, యేసు క్రీస్తు ద్వారా మాత్రము నీకు అన్నింటిలో అత్యధికమైన విజయం ఇస్తావన్నాడు దేవుడు. ఎలా ఇస్తాడు అంటే దేవుడు చెప్తున్నాడు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నీ ఎగ్జామ్ సెంటర్ లోనికి, నీ పరీక్ష గదిలోనికి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. కనుక దేవుని బిడ్డలారా, ఎగ్జామ్ రాస్తున్నటువంటి యవన తమ్ముడా, చెల్లి, దేని గురించి భయపడవద్దు, దేని గురించి భయపడవద్దు అని దేవుని మాట సెలవిస్తా ఉంది. వారిని చూచి భయపడకుడి అంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి, నేను ఫెయిల్ అవుతానేమో, తక్కువ మార్కులు వస్తాయేమో, మా అమ్మ మా నాన్న ఏమనుకుంటారో, నా మీద ఆశలు పెట్టుకున్న వారి యొక్క పరిస్థితులు ఏమైపోతాయో అని దేని గురించి
గురించి అంట చింతించద్దు అంట, దేని గురించి భయపడవద్దు అని దేవుని మాట సెలవిస్తా ఉంది. వారిని గురించి భయపడకుడి, కానీ నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యేసు ప్రభువారు ఎగ్జామ్ సెంటర్ లోనికి, ఎగ్జామ్ హాల్ లోనికి నీ చేయి పట్టి నీతో ఎగ్జామ్ రాయిస్తాడు. ఆమేన్. ఎలా రాయిస్తాడు అంటే కీర్తన 32:8 సెలవిస్తా ఉంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జామ్ అనగాని ఒకలాంటి డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతారు, ఒకలాంటి భయం వచ్చేస్తుంది. రాత్రులు మనము గంటలు చదువుతాము, తీరా సెంటర్ లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతుందో తెలుసా? అన్ని మర్చిపోతారు. ఆ చదివిందే అది బాగానే చదువుతాం, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మనకు వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ ఆ భయంలో మనం ఏం చేస్తామంటే వచ్చిన క్వశ్చన్ కూడా రాయడానికి గుర్తుకు రాదు. భయముతో, టెన్షన్ తో మనం ఉండిపోతాం. అయితే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, భయపడవద్దు, దేని గురించి చింతించవద్దు, టెన్షన్ పడవద్దు, ఎందుకంటే నీతో కూడా నీ దేవుడు ఉన్నాడు అన్న ఒక్క మాట నువ్వు నమ్మాలి. దేవుని బిడ్డ, నీతో పాటు నీ దేవుడు వస్తున్నాడు. నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దేవుడు నీ చెయ్యి పట్టి రాయిస్తాడు. ఏదైతే నీకు హార్డ్గా ఉంటుందో, ఏ ప్రశ్న అయితే హార్డ్గా ఉంటుందో, ఏ సబ్జెక్ట్ హార్డ్గా ఉంటుందో, దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన ఇస్తాడు. ఏ క్వశ్చన్ కి ఏది ఆన్సర్ చేయాలో, ఎలా రాయాలో గైడ్ ఇచ్చేది గైడర్ ఎవరండి? యేసు ప్రభు మనకు గైడర్ గా ఉంటాడు. యేసు ప్రభుడు రాస్తున్న ఎగ్జామ్స్ అన్నింటికి గైడర్ గా ఉంటాడు. భయపడవద్దు, టెన్షన్స్ వద్దు. ఎందుకో తెలుసా? టెన్షన్స్ లో ఉన్నదాన్ని మర్చిపోతాము. మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు మన మైండ్ ను కూల్ గా పెట్టుకోవాలి. రాత్రులు చదివినా కూడా ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు ఉదయకాలము మైండ్ ఎంత ఫ్రెష్ గా పెట్టుకోవాలంటే, నాతో కూడా నా దేవుడు వస్తున్నాడు, నా చేయి పట్టి రాయించే దేవుడు నా దేవుడు అని నువ్వు యేసయ్య మాటను కన్ఫెస్ చేయాలి. దేవుని బిడ్డ, నాకు ఆలోచన ఇస్తాడు. ఒకవేళ నాకు ఆ క్వశ్చన్ కన్ఫ్యూజ్ గా ఉందేమో, ఒకవేళ ఆన్సర్ వచ్చి రానట్టుగా ఉందో ఏమో, అది నీకు అర్థమైతలేదో ఏమో, అప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాల్సిన మాట ఏందో తెలుసా? దేవుని బిడ్డ, నాకు ఆలోచన ఇచ్చి నన్ను నడిపించే దేవుడు నా దేవుడు అని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే నమ్మిక మాత్రం ఉంచు, భయపడకుము అని దేవుని వాక్యము సెలవిస్తున్నట్టుగా నువ్వు నమ్మకం ఉంచు. నీ దేవుడు నిన్ను పైవారిగానే ఉంచుతాడు, నిన్ను తలగానే ఉంచుతాడు. ఎక్కడ నిన్ను దేవుడు తల దించుకునేటువంటి పొజిషన్ లో, స్థానములో దేవుడు నిన్ను నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, ఎగ్జామ్స్ వస్తున్నాయి అన్నటువంటి టెన్షన్ కి మనము గురి కావద్దు. మన మైండ్ ని ఏం చేయాలంటే దేవుని చేత ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ అన్న ఒక భయముతో మనం ప్రిపేర్ కావద్దు, కానీ ఎగ్జామ్స్ లో నాకు విజయం ఉంది, యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ద్వారా నాకు అన్నింటిలో విజయం ఉంది, ఆయన ద్వారా నేను ప్రతిదీ జయిస్తాను. దేవుని బిడ్డలారా అని ఎప్పుడైతే నువ్వు విజయముతో నువ్వు ముందుకు అడుగులు వేస్తావు, యేసు ప్రభువు ఉన్నాడు అన్నటువంటి ఆశ కలిగి నువ్వు ముందుకు అడుగులు వేస్తావు, దేవుని బిడ్డ, దేవుడు వాక్యము సెలవిస్తుంది, నీ దేవుడు నీకు తలగానే ఉంటాడు, నీ దేవుడు నిన్ను పైవారిగానే ఉంచుతాడు, కానీ నీ దేవుడు ఎప్పుడు నేను కింది స్థానంలో పెట్టాడు. ఇక్కడ 8వ మాట కూడా చూద్దాం ఒకసారి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడుకుము, విస్మయం ఎందుకుమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ ముందు నడిచేవాడు నీ దేవుడు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు. ఆమేన్. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ చెప్పాల్సిన 2 మాటలు ఏందో తెలుసా? నా ముందర నడిచేవాడు యేసయ్య, నాతో నడిచేవాడు యేసయ్య, నా చెయ్యి పట్టి రాయించేవాడు యేసయ్య, నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేవాడు యేసయ్య, ఆయనను ఆయన మనల్ని ప్రేమించాడు, అన్నింటిలో నాకు విజయం ఇచ్చేవాడు యేసయ్య అని
ఎప్పుడైతే నువ్వు పలుకుతావో నమ్మండి దేవుని బిడ్డలారా, యవన తమ్ముడా చెల్లి, అన్నింటిలో అత్యధిక విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నేను ప్రవచిస్తున్నాను యేసు నామములో. దేవుడు నువ్వు రాసే ప్రతి ఎగ్జామ్స్ లో దేవుడు నువ్వు ముందుగా ఉన్నట్లయితే, దేవుడు నీతో నడిచినట్లయితే, నువ్వు దేవుడితో నడిచినట్లయితే, దేవుడిని నువ్వు ముందుగా పెట్టుకున్నట్లయితే, నువ్వు రాసే ప్రతి ఎగ్జామ్స్ లో నీకు అత్యధికమైనటువంటి విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. ఇంకొక మాట దేవుని మాట సెలవిస్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 మాట మనం చూసుకుందాం. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలములు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ దేవుని మాట చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున, నీ బలముతో, నీ జ్ఞానముతో, నీ యొక్క తెలివితేటలతో నువ్వు ఏది సంపాదించలేవు, కానీ యేసు క్రీస్తు ద్వారా మాత్రమే. యేసు క్రీస్తు శక్తిని ఆశ్రయిస్తే, యేసయ్యను ఆశ్రయిస్తే దేవుడు చెప్తా ఉన్నాడు, మనలో కార్య సాధకమైనటువంటి శక్తి చొప్పున మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇయ్యగల దేవుడు. ఆమేన్. నువ్వు అనుకుంటున్నావేమో నాకు 50 మార్కులు వస్తే చాలు, నాకు పాస్ మార్కులు 35 వస్తే చాలు, నాకు 21 మార్క్స్ వస్తే పాస్ అని అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, ఒకవేళ నీతో నడిచేవాడు నీ దేవుడు నీకు ఉన్నట్లయితే, నీ ముందర నీ దేవుడు నడుస్తున్నట్లయితే, నువ్వు అడుగుతున్న వాటికంటే, నువ్వు ఊహించి వాటికంటే నువ్వు టాపర్గా దేవుడు రాణిస్తాడు. ఆమేన్. నువ్వు ఏ దాంట్లో తక్కువ అడుగుతావో, నీ ఎస్టిమేషన్ కంటే, నీ అంచనా కంటే దేవుడు అత్యధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. విద్యార్థులు ఎలా చదువుతారంటే, 21 మార్కులు వస్తే చాలు, 30 మార్కులు వస్తే చాలు, ఈ సబ్జెక్టు చాలా హార్డ్, మొత్తం మీద 500 మార్కులు వస్తే చాలు, 400 మార్కులు వస్తే చాలు, ఇలా ఎస్టిమేషన్స్ వేసుకుంటా ఉంటారు. ఎందుకంటే 20 మార్కులు రావడమే నాకు కష్టం అండి, నాకు ఈ సబ్జెక్టు హార్డు, ఆ సబ్జెక్టు హార్డు, అసలు నేను పాస్ అవ్వడమే మా అమ్మకు గొప్ప, ఆమేన్, నేను క్లాస్ లో సెకండ్ వస్తే చాలు అనుకుంటా ఉంటారు. కానీ దేవుని యందు విశ్వాసము కలిగిన దేవుని బిడ్డ, నువ్వు ఏది ఊహిస్తున్నావు, నువ్వు ఏది అడుగుతుంటున్నావు, నీలో కార్య సాధకమైన దేవుని శక్తి నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆమేన్. నువ్వు దేవుని శక్తితో ఎగ్జామ్స్ రాస్తావు, దేవుని సహాయముతో ఎగ్జామ్స్ రాస్తావు. ఎందుకంటే నీ చేయి పట్టి రాయించే దేవుడు ఆయన, నీకు ఆలోచన ఇచ్చి నడిపించి రాయించేవాడు ఆయనే, నీ ముందర నడిచేవాడు నీ దేవుడైన యెహోవా. కాబట్టి నువ్వేం చేయకూడదు, భయము చెందకూడదు, విస్మయము చెందకూడదు. ఎగ్జామ్స్ అన్న భయముతో నువ్వు వణుకుతూ ఉన్నదంతా మర్చిపోయి టెన్షన్స్ తో గురయ్యి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రాకపోతే ఇక చివరికి విద్యార్థులు చేసే పని ఏంటిదో తెలుసా? ఇక ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే అమ్మా నాన్న ఏమంటారు, లేకపోతే ఫ్రెండ్స్ ముందు తల ఎత్తుకోక ఏమనిపిస్తుందో అని ఒక సూసైడ్ లెటర్ ముందుగానే రాసి పెట్టుకుంటారండి. ఎగ్జామ్స్ కి ముందే రాసి పెట్టేసుకుంటారు. మంచిగా పాస్ అయితేనేమో లెటర్ చింపేస్తారు. ఒకవేళ మంచిగా రాయలేదనుకోండి, పాస్ మార్కులు రాలేదనుకోండి, సూసైడ్ లెటర్ రాసి ఏ ట్రైన్ కిందనో, ఏ బస్సు కిందనో, ఏ ఫ్యాన్ కో ఊరేసుకొని చనిపోవాలని డిసైడ్ అవుతారు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీకు అలాంటి కష్టము దేవుడు రానివ్వడు. అలాంటి ఆత్మహత్యలు యేసు నామములో నీకు దూరమగును గాక. అలాంటి తలంపులు యేసు నామములో నీ జీవితంలో నుండి దేవుడు తొలగించాలని కోరుకుంటున్నాడు. ఆ మరణ భయము నుండి, ఆ భయము నుండి, ఇదిగో ఈ ఎగ్జామ్స్ లో నేను పాస్ కాకపోతే నేనేమైపోతానో, నా భవిష్యత్ ఏందో, నా జీవితం ఏందో, ఇక నాకు మరణమే అని బాధపడుతున్న దేవుని బిడ్డలారా, యవన తమ్ముడా, ఈరోజు నీలో కార్య సాధకమయ్యే దేవుని శక్తి నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆ మరణ భయములో నుండి, ఆ ఎగ్జామ్స్ భీతిలో నుండి, భయములో నుండి దేవుడు నిన్ను అత్యధికమైన విజయంలోనికి నడిపిస్తాడు. భయపడకు, ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. ఎలాంటి నిబ్బరమో తెలుసా? ఎలాంటి గుండె ధైర్యమో తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా చేయి పట్టి ఎగ్జామ్స్ దేవుడు రాయిస్తాడు, నాకు అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు, ఉన్నతమైన మార్కులు వస్తాయి అని
నువ్వెప్పుడైతే దేవుని యందు విశ్వాసముతో అడుగులు వేస్తావు, దేవుని బిడ్డ, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మొట్టమొదటిగా మీరు చేయవలసినటువంటి కార్యం ఏంటంటే దేవుని మాటను మీరు ఒప్పుకోలు చేయాలి, కన్ఫెస్ చేయాలి. మీరు ఎప్పుడైతే దేవుని మాటను ఒప్పుకోలు చేస్తా ఉంటావు, నీలో ఉన్న భయానికి నువ్వు పులి స్టాప్ పెడతావు. ఆమేన్. ఆ భయమే నిన్ను ఏం చేస్తుందంటే వెనక్కి లాగుతుంది. ఆ భయములో నుంచి నువ్వు విడుదల పొందుదువుగాక. యేసు మాట నిన్ను స్వతంత్రురాలిగా చేయునుగాక, స్వతంత్రుడిగా చేయునుగాక. యేసు మాట నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టునుగాక. ఆమేన్. కాబట్టి ఏ టెన్షన్స్ లేకుండా, ఏ భయము లేకుండా దేవుని మాటను పట్టుకోండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నప్పుడు నాతో కూడా దేవుడు ఉన్నాడు, నా ముందర యేసు నడుస్తున్నాడు. ఆయన ఆలోచన ఇచ్చి నాకు ఎగ్జామ్ రాయిస్తున్నాడు, ఆయన చేయి పట్టి నాకు ఎగ్జామ్ రాయిస్తున్నాడు. ఈ ఎగ్జామ్లో నాకు విక్టరీ. ఆమేన్. ఎప్పుడైతే ఈ మాటలను కన్ఫెస్ చేస్తూ ఉంటావు, నీ జీవితంలో ఉన్నతమైనటువంటి గురి యొద్దకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఏ గురి యొద్దకు పరిగెత్తాలని ఆశపడుతున్నావు, ఆ గురి యొద్దకు నిన్ను దేవుడు నిశ్చలముగా నడిపిస్తాడు. ఆమేన్. కాబట్టి నేను మీ కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేస్తాను. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, నమ్మకమైనటువంటి తండ్రి, కృప కలిగినటువంటి యేసయ్య, ఈ వర్తమానము వింటున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి అయ్యా. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారో యవ్వన తమ్ముడు చెల్లిని జ్ఞాపకము చేసుకోండి నాయనా. ఎగ్జామ్స్ అనే భయముతో అయ్యా నాయనా వారి జీవితాలు అయ్యా ఇదిగో ఉంటూ ఉండగా యేసు క్రీస్తు నామములో ఆ భయము తొలగించండి నాయనా. ఆ మరణ భయము నుండి, ఆ ఎగ్జామ్స్ భయము నుండి యేసు క్రీస్తు నామములో బిడ్డలకు విడుదల కలుగును గాక. అయ్యా ఇదిగో రోమిలకు రాసిన పత్రిక 8:37 ప్రకారము ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధిక విజయం అన్నావు యేసు నామములో. ప్రభా, ఎంతో మంది అయితే ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా, అయ్యా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, అయ్యా ఇంకా అనేక రాష్ట్రాలలో 10th ఇంటర్మీడియట్ రాసిన బిడ్డలు, డిగ్రీ రాసిన బిడ్డలు, అయ్యా ప్రత్యేకంగా వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. యేసు క్రీస్తు నామములో వారు రాస్తున్న ప్రతి ఎగ్జామ్ లో అత్యధికమైన విజయము దయచేయండి అయ్యా. వారి ముందర నడిచేవాడు నీవుగా ఉండండి అయ్యా. ఆలోచన చెప్పి, వెన్ను తట్టి, చేయి తట్టి ఎగ్జామ్స్ రాయించమని ప్రభా అయ్యా. అత్యధికమైనటువంటి ఉత్తీర్ణత వారికి కలుగును గాక, ర్యాంకర్లుగా ఉండును గాక, క్లాస్ ఫస్ట్ గా ఉండును గాక, ఎబిలిటీ పర్సన్స్ గా వారిని తయారు చేయండి ప్రభా. నీ అభిషేకము అయ్యా ఇదిగో బిడ్డల మీదకి నేను రిలీజ్ చేస్తున్నాను. ఎంతమంది అయితే అయ్యో నాకు జ్ఞానం లేదు, నేను మర్చిపోతాను అయ్యో అని బాధపడుతుంటున్నారో ప్రభా అయ్యా ఇదిగో జ్ఞానం లేని వారికి అయ్యా ఇదిగో నీ మెమరీ పవర్ ని దయచేయండి నాయన. భయపడుతున్న బిడ్డలకు భయమును, టెన్షన్స్ ని దూరపరిచి యేసు క్రీస్తు నామములో అయ్యా బిడ్డలకు విజయాన్ని ఇవ్వండి. ఈ ఎగ్జామ్స్ లో నేను ఫెయిల్ అయిపోతానో ఏమో అన్న మరణ భయముతో ఉంటున్న బిడ్డలను ఈ రోజు తట్టండి నాయన. ఈ మాటలు వింటుండగానే యేసు క్రీస్తు నామములో ఆ మరణకరమైనటువంటి భయము యేసు నామములో తొలగిపోవును గాక. బిడ్డలకు విడుదల కలుగును గాక, సంపూర్ణమైన విక్టరీ కలుగును గాక. నీవు వారి ముందర నడిపించి నీవే విజయమును అనుగ్రహించి నీ నామానికి మహిమ కలుగునుగా. కానీ ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ అయ్యా మీ చేతికి అప్పగించుకుంటూ, నీ కృపకు అప్పగించుకుంటూ, నీ మహిమకు అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావము నీ నామానికి కలుగునుగా. కానీ యేసు నామంలో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.